హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఐటీఐ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు ఏ రకంగా పేమెంట్ చేయాలనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్స్ కానివ్వండి లేదా మీ వాట్సాప్ గ్రూప్కి మీ ఇన్స్ట్రక్టర్స్ పంపించినటువంటి పేమెంట్ లింక్ ఏమైతే ఉందో ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఈ రకంగా మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంటర్ యువర్ రోల్ నెంబర్ అని ఉంది. ఇక్కడ మీ రోల్ నెంబర్ని మీరు క్లిక్ చేస్తారు. ఒకవేళ మీకు రోల్ నెంబర్ ఏమైనా డౌట్గా ఉన్నట్లయితే కనుక దీని కిందనే మీకు చెక్ యువర్ రోల్ నెంబర్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ పేజ్ 4 ఏఐటీ ఉంది. ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే కనుక ఈ సెషన్లో ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ యొక్క ఓవరాల్ డీటెయిల్స్, అంటే ఓవరాల్ ఇండియాలో ఉన్న అన్ని స్టూడెంట్స్ వివరాలు కూడా దీంట్లో మీకు ప్రిపేర్ అవుతాయి. సో దాంట్లో మీరు ఫిల్టర్ చేసుకుని మీ యొక్క నేమ్ సెట్ చేసుకుని మీకు హాల్ టికెట్ నెంబర్ని మీరు ఎంటర్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఈ 200006 నెంబర్ ఉంది, శైలి శర్మ. ఈ నెంబర్ని మనకి కాపీ చేద్దాం. పేస్ట్ చేసి వెరిఫై అండ్ పే క్లిక్ చేస్తే కనుక ఈ రకంగా మరొక పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆల్రెడీ ఇక్కడ మీకు ఒక బాక్స్ అనేది మీకు కనబడుతుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే అప్లికేషన్ రిఫరెన్స్ ఐడి దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నెంబరే ఉంటుంది. ఓకే, ఈ టీఐడి నెంబర్ అనేది ఆటోమేటిక్ సిస్టమ్ జనరేట్ చేస్తుంది. అమౌంట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. బిల్లింగ్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేసరికి స్టూడెంట్ యొక్క నేమ్ ఆటోమేటిక్గా దీంట్లో క్యాప్చర్ అవుతుంది. మీ యొక్క వివరాలు మీరు మాన్యువల్గా ఎంటర్ చేయండి. ఇక్కడ మీ యొక్క అడ్రస్, సిటీ కూడా, డిస్టిక్ అనేది అది కూడా డిఫాల్ట్గా అది క్యాప్చర్ అయి ఉంది. స్టేట్ని ఎంటర్ చేయండి. పిన్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా ఎంటర్ అయి ఉంది, ఇండియా నెంబరు. అట్లాగే మెయిన్గా మీరు చూడాల్సింది ఏంటంటే కాంటాక్ట్ మొబైల్ నెంబరు అండ్ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి. ఇక్కడ మనం ఎగ్జామ్ సెషన్లోకి లాగిన్ అవ్వాలంటే కనుక మనం కంపల్సరీగా ఒక వ్యాలిడ్ ఈమెయిల్తో మనం లాగిన్ అవ్వాలి. ఆ వ్యాలిడ్ ఈమెయిల్ ఇక్కడ ఏమైతే ఉందో ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. ఆ ఈమెయిల్ మీరు బిఫోర్ పేమెంట్ చేసేటప్పుడే మీరు ఇక్కడ మీరు చూడండి, మస్ట్ బి యూనిక్ టు రికవర్ లాగిన్ అని ఉంది. అంటే లాగిన్ అవ్వడానికి ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి ఏమైతే ఉందో ఆ ఈమెయిల్ ఎంటర్ చేయండి. అట్ ద సేమ్ టైం కాంటాక్ట్ నెంబర్ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ ఉంది. ఈ చెక్ బాక్స్ మీరు క్లిక్ చేసి మీరు సబ్మిట్ అని ఇక్కడ లాస్ట్ ఎంటర్ చేస్తే కనుక మీకు ఈ వెబ్ పేజ్ అనేది మీకు పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. మీరు మీ దగ్గర ఉన్న డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఏదైనా పేమెంట్ లింక్ ద్వారా ఫీజు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా మీకు రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ రిసిప్ట్ కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తోనే ఉంటుంది. ఓకే, సో ఈ రకంగా మీరు ఈ పేమెంట్ గేట్వే ద్వారా మీకు ఎగ్జామినేషన్ ఫీజుని పేమెంట్ చేసుకుని ఈ వచ్చిన రిసిప్ట్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.